వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు, అభిమానులు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు, రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచిన నర్సింగ్ సిబ్బంది. అమరావతిలో ఘనంగా సెమీ క్రిస్మస్, సీఎం జగన్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. అమరావతిలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న పెదకూరపాడు సంసభ్యులు నంబూరు శంకరరావు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు మంచి చేస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 51వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చేసిన నాయకులకి, గ్రామ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు అలాగే క్రిస్మస్ కూడా జరుపుకుంటున్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలగిరి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శాఖ బలోపేతమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీ, అలాగే నిధుల కేటాయింపు జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ని మంత్రి విడుదల రజని ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మేడం మీరు అడ్డలు ఇస్తే బాగుంటుంది. సార్ డాక్టర్ రండి. బాబు విజయ్ గుంటూరు వెస్ట్ సంబంధించి కార్యకర్తల సమావేశం నిన్న వేసుకోవడం జరిగింది. అఫీషియల్గా మన గిరన్న అందరి నాయకుల మద్దతుతో నిన్న వెస్ట్లో మనము ఈ సమావేశంతో మరి వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మరి నిన్నటి నుంచి మనము మొదలు పెట్టుకున్నాము. మరి ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో భాగమవడం చాలా సంతోషంగా ఉంది. ఆన్ దిస్ అకేషన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఓవర్ హియర్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యూ జగనన్న. ఐఎమ్ విషింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ హియర్. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తొందరలో ఓ 4 రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉంది, అండ్ దెన్ మనకు న్యూ ఇయర్ ఉంది, అండ్ దెన్ అక్కడి నుంచి ఒక 15 రోజుల్లో సంక్రాంతి ఉంది. ఇవన్నీ వరుసగా పండుగలు ఉండగా మరి ఈ అన్నిటికన్నా ముందు ఈరోజు మన ముందున్నటువంటి పండుగ పేరేంటి? మన ముఖ్యమంత్రి గారు, మన చీఫ్ మినిస్టర్, మన జగనన్న పుట్టినరోజు. మరి అన్ని వేడుకల కన్నా అన్ని వేడుకలు కలగలుపుకొని ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి వేడుక
మన జగనన్న పుట్టినరోజు వేడుక. వాస్తవంగా మనం చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతి నెల ప్రతి సంవత్సరము మన చాలా ఫాస్ట్గా చాలా చక్కగా ఏర్పాటు చేసింది. రియలీ థ్యాంక్ యూ. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మన జీజీహెచ్లో మీ అందరి మధ్యన ఈ చక్కటి కార్యక్రమం మనం చేసుకుంటున్నాము. సో ఇంతమంది మధ్య ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్ జీజీహెచ్లో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ సీ ఆల్ అవర్ హెల్త్ స్టాఫ్ అందరూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఐ సీ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ అట్ ది సేమ్ టైమ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ హియర్. హలో ధీరజ్, కూర్చోమ్మా ధీరజ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ లాట్ ఆఫ్ యూత్ వింగ్ ఈస్ హియర్. వీళ్ళందరూ నిన్నే మాట్లాడుకున్నాము, మన సీఎం గారి బర్త్డే ఎలా చేద్దాము ఏంటని మాట్లాడుకున్నప్పుడు మన కల్లం హరినాథ్ రెడ్డి ముందుకు వచ్చి యూత్ వింగ్ తోడుగా ఉంది మీరు చెప్పండి ఎలా చేద్దాము, యూత్ వింగ్ అంతా కూడా తోడుంటది, జగనన్న బర్త్డేకి మనం ముందుండి నడిపిద్దామని చెప్పి అప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మరి ఇంతమంది యూత్ వచ్చి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నటువంటి మన యూత్ వింగ్కి ఎస్పెషల్లీ కల్లం హరినాథ్ రెడ్డికి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ అందరూ కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు మరి కార్యక్రమానికి మన మధ్యకు వచ్చినటువంటి మన బెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి గారికి, అలాగే ధీరజ్కి, అలాగే మా లాల్పురం రామన్నకు, కన్నబాబు క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కాకినాడలోని కన్నబాబు క్యాంప్ ఆఫీస్ లో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కన్నబాబు కేక్ కట్ చేసి అభిమానులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలకు వినిపించారు. తదనంతరం చెవిటి మిషన్లు పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జగన్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టండి. ఈ చేతిలో వచ్చేస్తున్న ప్రేమ పడుతున్నా జాతర అవుతుందా సార్ వచ్చండి, బయటకు వచ్చండి సార్. వరుసగా బయటకు వచ్చాక అయిపోయినా ప్లీజ్ అన్నా రామరెడ్డి అయిపోయినా మీరు గురువు కేవీ సుబ్రహ్మణ్యం, ఇంద్రపాలెం గారు మిషన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉండాలి. మళ్ళీ ఒకసారి కెమెరా కట్టలేకండి అమ్మా. రవీంద్ర
ఇటు మామయ్య మిషన్ పెట్టగా అనిల్ మంచిగూడెం బాబు కెమెరా చూడ ఎదగన్నా ఉండాలి. మా అందరి అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఈ జన్మదిన కార్యక్రమాలని వాడవాడలా చాలా వేడుకగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నిర్వహిస్తున్నారు. ఇవాళ కాకినాడ నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గంలోనే కాకుండా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అయితే ఇప్పుడే పార్టీ కార్యాలయంలో భారీ కేక్ని కట్ చేసి మొత్తం కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర డైరెక్టర్స్, నాయకులు అందరి మధ్యలో ఇవాళ సెలబ్రేట్ చేసుకున్నాం. దీంతోపాటు పేదలకి పలు పంపిణీ కార్యక్రమాలను కూడా చేపట్టాం. దుప్పట్లు, చీరలు, పండ్లు, ఇలా వివిధ పంపిణీ కార్యక్రమాలను చేపట్టాం. అదే కాకుండా వికలాంగులకి హీరింగ్ ఎయిడ్స్ ఇస్తున్నాం. దీంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన విద్యార్థులకి ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇవే కాదు, రక్తదానాలు, ఇంకా కరప మండలంలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇలా అన్ని మండలాల్లోని, అన్ని ప్రాంతాల్లోని భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వేలాది కార్యకర్తలు, జగన్ గారి అభిమానులు ఇవాళ ఈ ఒక్క నియోజకవర్గంలోనే పాల్గొన్నారంటే దాన్ని బట్టి చూడండి. అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. ఇది స్వచ్ఛందంగా, అభిమానంగా మా నాయకుడి జన్మదినానికి మేమందరం కూడా జేజేలు పలకడం, ఆయన బాగుండాలని కోరుకోవడం మాకు చాలా ఇష్టమైన కార్యక్రమం అన్నట్టుగానే అందరూ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పార్టీకి చెందిన నాయకుడు కాదు, ప్రజలకు చెందిన, ప్రజల ఆస్తి లాంటి నాయకుడు. ప్రతి కుటుంబానికి, కులానికి, మతానికి, ప్రాంతానికి, అన్నిటి మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, జేఎన్టీయూ డైరెక్టర్ గారు, సెట్టుపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం నాయకులందరూ కూడా వాళ్ళ వేడుకల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని ఏరియా వైద్యశాల నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు సారథ్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్ర వెంకటేశ్వరరెడ్డి, చల్లంచర్ల సాంబశివరావు, షేక్ నాగుల్ మీరా, రమావత్ కోటేశ్వరరావు నాయక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పెండం బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఉండాలి. అమ్మ నువ్వే వేసేది నీ దగ్గర ఉందా? గుర్తుపెట్టుకో, నీటి స్టార్ట్ అయినా వెయ్యి, ఎవరన్నా వెయ్యమని వేసేవా? అది గుర్తుపెట్టుకో. వేదకాలం చెప్తాను ఒకటి కూడా పొరపాటు జరుగుతుంది. పాకెట్స్కి దాన్ని సరిపోవాలి. అర్థమైందా? బ్లడ్ ఇవ్వకోకుండా ఏ ఒక్కరికైనా స్టాంప్ వేసావా? చాలా ప్రమాదం. బ్లడ్ మీద ఉన్నాడు. రీసెంట్
తీసుకో వీళ్ళందరూ కొంచెం ఖాళీ చేసి ఎవరు రాలేదా? వచ్చారు ఒక 5గురు అయ్యారు. నువ్వు వేసినావా? రాబి నటించోళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా అక్కడ ఇప్పుడు ఎవరు ఉన్నారా? నిండింది కూడా. తీసారా భాస్కర్ అన్న ఇంకో ప్లాకెట్ ఇంకా తీయలేదా? ఇంకో ప్యాకెట్కి వెళ్ళలేదులే. ఇంకో ప్యాకెట్ వీళ్ళతో మాట్లాడేవాళ్ళు కదా, అమ్మాయి మాట్లాడు, వీళ్ళు మాట్లాడు మాట్లాడు ఇట్లా నీట్ ఇటు వచ్చా బాబాయ్. రండి
లేదమ్మా ఎవరు వేస్తున్నారు వేస్తారా చాలా బలమైన వెయ్యి అవ్వాల్సి ఈ గురించి చెప్పండి మినిమం వస్తా కూర్చొని నేను కూడా వెళ్దాం గోపి పి గోపి డి నరసింహారావు చిరంజీవి అందుకని అప్పుడు తగ్గించేది రంగవరపు అనూష ఏదమ్మా ఏమయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా వారికి సత్తెనపల్లి కార్యకర్తల తరఫున నా తరఫున నాయకుల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం జన్మదిన శుభాకాంక్షలు ఓరల్గా చెప్పడమే కాకుండా ప్రతి సంవత్సరము కూడా మా కార్యకర్తలు సత్తెనపల్లి కార్యకర్తలు రక్తదానాన్ని చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తారు. ఈ సంవత్సరం మరింత పెద్ద ఎత్తున రక్తదానాన్ని చెయ్యాలని మేమందరం తలపోసాం. గత సంవత్సరం 834 మందితో రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఈ సంవత్సరం దానికన్నా ఎక్కువ స్థాయిలో రక్తదానం చేయాలని, రక్తదానం చేయటం ద్వారా రక్తం కావలసిన వారికి ఈ రక్తదానం ఉపయోగపడుతుందని, చాలామందికి యాక్సిడెంట్లోనూ లేకపోతే కాన్పుల సందర్భంలోనూ మరొక సందర్భంలోనూ రక్తం లేక దొరకక ఇబ్బంది పడే వారిని ఆదుకోవడానికి ఇది పనికొస్తుందని పూర్వం చెప్పేవాళ్ళు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని. ఇవాళ దాన్ని దాటి అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అనే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పోయినసారి కన్నా ఎక్కువ మందికితో రక్తదానాన్ని ఇప్పించి మేము ఇక్కడ ఏరియా హాస్పిటల్ స్టాఫ్, దాంతోపాటు రెడ్ క్రాస్ యొక్క సారథ్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి 3 గంటల దాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దీనిలో పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన దానంగా రక్తదానం ద్వారా దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నందుకు ఇక్కడికి వచ్చి మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మంత్రి గారు అన్నట్టుగా ఈరోజు రక్తదానం మరి రక్తం అనేది అన్ని ప్రాంతాల్లో కూడా యాక్సిడెంట్ ద్వారా సడన్గా అందుబాటులో ఉండాలంటే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా
ప్రధానంగా హాస్పిటల్ సిబ్బంది కానీ ఇక్కడ మన వైఎస్ఆర్ పార్టీ మెడికల్ కన్వీనర్గా ఉన్నటువంటి మరి డాక్టర్ గీతా సుమంత్ గారి ద్వారా వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజున మరి స్టేట్ మొత్తంలో కూడా బహుశా సత్తుల ఎక్కువ రక్తదానం అందిస్తారని ఆశిస్తున్నా. ఆ విధంగా దీంట్లో ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేస్తున్న వైఎస్ఆర్ కార్యక్రమాలు ప్రత్యేకంగా అభినందనలు ఒకసారి తెలియజేస్తున్నాను. మిస్టర్ అండ్ మిస్సెస్ మండల్ గొడవ పడుతున్నారు. బ్రదర్ చైర్మన్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ 51వ జన్మదిన వేడుకలు అచ్చంపేటలో కేక్ కట్ చేసిన నంబూరు శంకర్రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చెప్పండి కొంచెం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు, అభిమానులు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచిన నర్సింగ్ సిబ్బంది.